ఈ పాటగాళ్ళు ఈ కచేరీగాళ్ళు ఏం చేస్తారంటే ఒక చర్చి పెడతారు, ఒక ఫంక్షన్ హాల్ అద్దెకి తీసుకుంటారు. ఎక్కువగా క్రైస్తవులు వచ్చే ప్రాంతాల్లో అన్నమాట. దేవుడు మమ్మల్ని పరిచయకు పిలిచాడు, దేవుని సేవ కోసం మేము సమర్పించుకున్నామని అబద్ధాలు చెబుతా గొర్రెల్లాంటి మన విశ్వాసులు, అమాయకమైన విశ్వాసులని వాళ్ళని అట్రాక్ట్ చేయటం అన్నమాట. ఈ పాటల ముసుగులో లోకపరమైన మ్యూజిక్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ని ఇక్కడ క్రిస్టియానిటీలో కూడా క్రిస్టియన్ సాంగ్స్ ముసుగులో దొరుకుతున్నప్పుడు వాటిని ఆరాధన అనుకుంటా అక్కడ వాళ్ళని సాటిస్ఫై చేసుకునే ఈ క్రైస్తవ మంద ఉంటుంది చూసారా, వాళ్ళు వెళ్ళి ఈ పాటగాళ్లను కచేరీగాళ్లను పెద్ద పాస్టర్స్ కింద నెత్తి మీద పెట్టుకుని మోస్తా వీళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తా ఉంటారు అన్నమాట. సినిమా పాటలు కానివ్వండి, పాప్ మ్యూజిక్ కానివ్వండి, రాక్ మ్యూజిక్ కానివ్వండి, వాటి మీద ఉన్న ఇష్టాన్ని పోగొట్టుకోలేక దాన్ని ఇక్కడ క్రైస్తవ పాటల ముసుగులో వెతుక్కునే దౌర్భాగ్యంలోకి దయచేసి వెళ్ళకండి. ఇది కఠినంగా ఉండొచ్చు కానీ వినటానికి చాలా మందికి అసలు ఇవి సంఘాలే కాదు, అవి ఫంక్షన్ హాల్స్, పాట కచేరీలు, అక్కడికి వెళ్ళకండి. లోక సంబంధమైన మ్యూజిక్ మీద ఆసక్తి ఉన్న క్రైస్తవులను సాటిస్ఫై చేయడం కొరకు నడిపించే కూడికలవి, అవి సంఘాలు కానే కావు. క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టించకండి.